అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, మీరు ఉండాలి. ఇవాళ ఒక విషయం చెప్తాను. ఇగో ఈవిడ గారు ఎంత చక్కగా అండి, భార్యాభర్తలు ఎంత చక్కగా ఉన్నారు చూడండి. వీడు కండక్టర్, 2 ఏళ్ల కింద పరిచయం అయ్యాడు, పెళ్ళే 2 ఏళ్ళు అయింది. భర్తని విడిచిపెట్టి ఇది ఇతనితో వెళ్ళిపోయింది. ఈ కుటుంబ వ్యవస్థ ఏం కావాలి? తన భర్త పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఏం కావాలి? వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఎంత చక్కగా భర్త ఉన్నాడు, అతనితో శారీరక సంబంధం పెంచుకొని అతనితో లేచిపోయేటప్పుడు మన కుటుంబ విలువల్ని, మన గౌరవం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ అమ్మాయి మీద లేదా అనేది ఒకసారి పెళ్లి చేసుకునేటప్పుడే ఆలోచించాలి. ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోవద్దు. అదృష్టం ఏంటంటే ఈ అబ్బాయి అడ్డుకోలేదు కాబట్టి బతికి బయటపడ్డాడు. ఒకవేళ అడ్డుకున్నాడే అనుకోండి, తప్పకుండా ఏ డ్రమ్మో ఏ కుక్కర్ అన్న పెట్టి చంపేది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, ఇగో ఈవిడ గారు ఎంత చక్కటి ఫ్యామిలీ, అసలు భర్త ఎంత చక్కగా చూసుకుంటున్నాడు, ఈమెని ఎంత హ్యాపీగా చూసుకుంటే. భర్త కష్టపడేసి వస్తుంటే, 2 పిల్లలండి, 9 ఏళ్ళు 11 ఏళ్ళ పిల్లలు, 2 పిల్లలు ఉన్నారు. ఏదో జొమాటోనో ఏళ్ళనో ఆర్డర్ పెడితే వాడు ఆ డెలివరీ బాయ్ అట ఈమెకు నచ్చిండట. ఇగో ఈవిడ గారికి నచ్చారు. ఎంత చక్కగా ఉంది చూడండి. నచ్చిండు, వాడితో శారీరక సంబంధం పెంచుకుంది. భర్త అడిగితే భర్తను తిట్టింది. నా భర్తను చంపేయమని చెప్పేసి వాడికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టింది. ప్రయత్నం చేస్తే ఎక్కడో దగ్గర అనుమానం వచ్చిందంట భర్తకు. ఎందుకో ఇట్లా అనుమానం వస్తుందని చెప్పేసి వాడు అమ్మాయి ఫోన్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చూశాడంట. డైరెక్ట్గా రెడ్ హ్యాండ్గా దొరికింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేరుగా ఇచ్చేశాడు. అంటే 2 పిల్లల్ని వదిలేద్దాం అనుకుంది, భర్తను వదిలేద్దాం అనుకుంది, వాతో లేచిపోదాం అనుకుంది. వాడికే గతి లేక డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. దీన్ని ఏం చేస్తాడు? 4 రోజులు తీసుకుపోయి మోజు తింటే పడేస్తాడు. ఈ మాత్రం తెలివి బుద్ధి జ్ఞానం లేదా మీకు? ఒకవేళ అట్లా ఇబ్బంది ఉంది భర్తతో అంటే, భర్త ఇబ్బంది కలిగిన వ్యక్తి కాదు, మంచి చక్కగా ఎంత చక్కగా ఆనందంగా ఉన్నారు. ఈ ఆకర్షణ అనేది ఏమైనా 19 ఏళ్ళ పిల్లల? 2 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు. వాళ్ళ పరిస్థితి ఏంది తల్లి? ఆలోచించు. ఈ మిమ్మల్ని చూసి ఎంతమంది నాశనం అవుతున్నారు తెలుసా? మీలాంటి వల్లనే వ్యవస్థ నాశనం అవుతుంది. కట్టుబాటు సాంప్రదాయాలు ఏమీ లేవు, ఓ పద్ధతి లేదు, ఒక పాడు లేకుండా అయిపోతున్నారు. 2 ఆడపిల్లలంగా అన్నావు, బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి. నీ పరిస్థితి ఏంది? అలా మొగడు వదిలేసిండు. వాడు ఒకవేళ ఇంట్లో పెట్టుకున్నవాడు వాడిని రేపు చంపేస్తావు నువ్వు, కాబట్టి వాడు ఉంచుకోడు. పిల్లల పరిస్థితి ఏంది? ఇట్లా ప్రతి ఒక్క ఆడదాన్ని చూసి ఇంకొక ఆడది తయారవుతుంది. అందరు కాదండి, కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది కోసం అసలు ఏం చేద్దాం, ఎలా చేస్తే సమాజం బాగుంటుంది అనేది ఆలోచించాలి. మనం చాలా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. మరి మీరందరూ ఏమంటారు? ఒక్కసారి కామెంట్ చేయండి. ఇవన్నీ రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. దీనికి నివారణ ఏంటి? అసలు ఏ రకంగా చర్యలు తీసుకోవాలి? దయచేసి మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. చాలా బాధగా కూడా ఉంది. ఇవన్నీ వీడియోలు చేయడం కూడా ఇబ్బందిగా ఉంది, బట్ తప్పడం లేదు. మీరేమంటారు?